హలో అండి. మనం మటన్ కూర కానీ చికెన్ కూర కానీ తినేటప్పుడు కూరలో ఎముకలు ఉంటాయి కదా, ఎముకలు అవి నమలకూడదు. వాటిని కొరకటం కానీ నమలటం కానీ అలాంటివి అసలు చేయకూడదు. అలా చేయటం అనేది చాలా ప్రమాదం. పళ్ళు దెబ్బతింటాయి. ఎముకలు చికెన్లో మటన్లో ఉన్న ఎముకలు మనం చికెను మటను కూర వేసుకొని తినేటప్పుడు కూరలో ఉన్న ఎముకలు మనం నమలటం లేదా ఎముకలు కొరకటం నమలటం అలాంటివి చేయకూడదు. పళ్ళు దెబ్బతింటాయి, పళ్ళు కదిలిపోతాయి, పళ్ళు చిట్లిపోతాయి, పళ్ళు కదిలిపోతాయి. తర్వాత ముందు రోజుల్లో ఏమవుతుందంటే అసలు మనం అన్నం కూడా తినలేము. ఆ పళ్ళు అనేది మనకి సహకరించవు. మనం తిండి తినడానికి మనకి సహకరించవు పళ్ళు. ఎందుకంటే మనం ఎముకలు నమలటం వల్ల పళ్ళు అనేది దెబ్బతిన్నాయి, అవి చిట్లిపోతాయి. అంటే పన్నులాగే ఉంటుంది కానీ లోపల ఓటిపోద్ది. అలాగే పళ్ళు కూడా కదిలిపోతాయి అన్నమాట. ఇలా జరగటం అనేది నేను చూశాను కొంతమందిలో. అందుకనే నేను ఈ జాగ్రత్త, ఈ టిప్పు అనేది చెబుతున్నాను. మనకి ఎముకలు నమిలితే ఆ ఎముకల్లో మంచి రుచికరమైన పదార్థం ఉంటుంది, చాలా సారం ఉంటుంది అనుకుంటారు. అది మన భ్రమ. అంతే తప్ప ఎముకల్లో సారం అనేది ఏమీ ఉండదు. ఎందుకు అంటే మనం కూర వండినప్పుడు ఎముకల్లో ఉన్న సారం అంతా కూడా కూరలోకి వచ్చేసిద్ది. మనం కూర వండుతాం కదా, చికెన్ కూర కానీ మటన్ కూర కానీ, ఆ కూరలో ఆ ఎముకల్లో ఉన్న సారం అంతా కూడా కూరలోకి వచ్చేసిద్ది. ఇంకా ఎముకల్లో ఏమీ ఉండదు, ఉట్టి పిప్పే ఉంటుంది. మనం ఏంటంటే ఎముకల్లో చాలా రుచికరమైన పదార్థం ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అని మన పళ్ళు చాలా బలంగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, ఏం పర్వాలేదు అనే నమ్మకంతో, ధైర్యంతో ఎముకలు కొరకటం, ఎముకలు నమలటం అలాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే పళ్ళు దెబ్బతింటాయి. ఆ పళ్ళు అనేది ఓటిపోతాయి, చిట్లిపోతాయి, పళ్ళు కదిలిపోతాయి. ఇంకా మనం ముందు రోజుల్లో ఏమీ తినడానికి కూడా మన పళ్ళు మనకి సహకరించవు. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా పళ్ళు పోటు అనేది వస్తూనే ఉంటుంది రోజు, ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఇంకా అలా జరిగిద్ది అన్నమాట పరిస్థితి. ఇలాంటి పరిస్థితి జరిగిన వాళ్ళని నేను చూశాను. అందువల్లే వీడియో చేసి పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.